హలో అండి. రీసెంట్‌గా అయితే నంద్యాలలో గేమ్ జోన్ అనేది స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. పిల్లలకి దసరా హాలిడేస్ టైంలో ఇలా గేమ్ జోన్ స్టార్ట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. మంచి గేమ్స్ ఉన్నాయి. మనం ఇంట్లో ఇలాంటి గేమ్స్ ఆడిపించడం చాలా కష్టం కదా! చాలా బాగుంది గేమ్స్. పిల్లలకి ప్లే ఐటెమ్స్ కానీ, డిఫరెంట్ గేమ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూపించేదైతే క్రాబ్స్. మనం ఎట్లా వీడియో గేమ్‌లో చిన్నప్పుడు వీడియో గేమ్‌లో వస్తుండింది కదా! అలా క్రాబ్స్ వస్తుంటే షూట్ చేస్తూ ఉండాలి. పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటే పెద్దవాళ్ళు కూర్చోవడానికి బాడీ మసాజర్ చైర్ కూడా అవైలబుల్‌గా ఉంది. చిన్నవి రైడ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. మ్యూజిక్ ప్లే చేద్దామంటే కాపీరైట్ వస్తదని మ్యూజిక్ ప్లే చేయట్లేదు. చాలా బాగుంది. అటు సైడ్ మనకి ఇక్కడ పార్టీషన్ ఇచ్చాడు కదా! అటు సైడ్ అయితే బిలో 7 ఇయర్స్ లోపలే ప్లే చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ కనిపించే గేమ్ అయితే నేను చాలా సేపటి నుంచి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఎలా ఆడాలని చూస్తున్నా. లాస్ట్‌కి ఒకరైతే వచ్చి ఆ గేమ్ అయితే ఆడారు. అది కంప్లీట్‌గా అన్‌ఫెయిర్ అనిపించింది నాకైతే. అది ఎవ్వరికీ రాదు. ఈ గేమే ఎలా అంటే అది ఒక హ్యాండిల్ లాగా ఉంటది. దాన్ని మనము మూవ్ చేస్తూ ఉంటే వచ్చి అది ప్లక్కర్ లాగా దాన్ని పట్టుకొని ఆ బొమ్మననేది ఒక బాక్స్‌లో వేసేయాలి. కానీ అది ఎవ్వరికీ రాదనేది అర్థమైంది. ఒకరిద్దరు ఆడాక చూశాను. ఇదైతే పిల్లలకైతే మంచి ఎంటర్‌టైన్‌మెంటే కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది నాకైతే. ఏదో ఒక్కసారి, 2 సార్లు అయితే వెళ్ళొచ్చు కానీ రెగ్యులర్‌గా అయితే వెళ్ళలేము. ఈ దీనికైతే ఒక ఏటీఎం కార్డ్ లాగా రీఛార్జ్ చేసుకోవచ్చు మనము. మేమైతే 1000 రూపీస్‌కి రీఛార్జ్ చేసుకుంటే 200 రూపీస్ ఎక్స్‌ట్రా అయితే ఇచ్చారు. అంటే దానికి జీఎస్టీ ఎంతో 30 రూపీస్ ఎంతో పట్టుకున్నారు. ఇట్లా 1200 రూపీస్ తీసుకుంటే ఒక రోజు వెళ్ళేటప్పటికి మాకు 700 రూపీస్ అయిపోయింది. ఇంకా మిగిలిన అమౌంట్ ఇంకొకసారి వెళ్ళి ఆడుదాంలే అనేసి వచ్చేసాము. ఒకవేళ మీరు నంద్యాలలో ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళేసి రండి. చాలా బాగుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ కార్డే వాళ్ళు ఇచ్చింది. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా స్వైప్ చేసుకుంటే మనము ఇమ్మీడియేట్‌గా గేమ్ అనేది స్టార్ట్ అవుతది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.